సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న వ్యక్తి గిద్యోను. ఎవరు? గిద్యోను. అందరి నుండి గిద్యోను. రైటా? ఆయన 6వ అధ్యాయంలో మనకు కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. అందరూ తీయాలి. షార్ట్గా ముగించేస్తాను. యాక్చువల్గా గిద్యోను చాలా పిరికివాడు. కరెక్టా కాదా? మీరు వాక్యాన్ని చదివితే మీకు అర్థమైంది. గిద్యోను పిరికివాడు. సత్యనివాసన్ ఎప్పుడూ చెప్తా ఉంటాడు, లోపట భయాలు ఉంటాయంట, బయట పోరాటాలు ఉంటాయంట. ప్రతి జెన్యూన్ క్రిస్టియన్కి, ప్రతి జెన్యూన్ పాస్టర్కి నిత్యం ఏంటి? లోపట భయాలు, ఏం జరుగుద్దో ఏంటో అని. బయట పోరాటాలు, నిత్యం ఇదే. ఇంకా వీటితో బ్రతకాలి, అంతే, బ్రతకాలి. కాకపోతే వీటన్నిటికి మించి ఒక విశ్వాసం, దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అనేది. ఈ విశ్వాసం, నిరీక్షణ అందరికీ ఉండదు, పరిశుద్ధులకు మాత్రమే ఉంటుంది. పాపములో బ్రతికే వారికి విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. పరిశుద్ధంగా బ్రతికే వారికి మాత్రమే నిరీక్షణ, విశ్వాసం సమృద్ధిగా ఉంటుంది. నేను నీతిగా బ్రతుకుతున్నాను, న్యాయంగా బ్రతుకుతున్నాను, నేను ఏ పాపము చేయట్లేదు, నా జీవితంలో దేవుని చిత్తమే జరగాలని కోరుకుంటున్నాను గనుక ఏదైనా దేవుడే చేస్తున్న నిరీక్షణ పరిశుద్ధులకు మాత్రమే ఉంటుంది. సో గిద్యోను పిరికివాడే. చూడండి 6వ అధ్యాయంలో 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. సిచ్యువేషన్ అర్థమైందా? గిద్యోను గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచున్నాడు. ఎందుకు? మిద్యానీయులకు మరుగై ఉండాలని. వాళ్ళు చూస్తే ఎక్కడ చంపేస్తారో అని భయపడి చాటున తన పని చేసుకుంటున్నాడు. బైబిల్లో పెద్ద పెద్ద జోకులు ఉంటాయి. ఆ నెక్స్ట్ వర్స్ చదివితే మీకు అర్థమైంది. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడన్న అతనితో అనగా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఎక్కడన్నా దాక్కుంటాడా? చెప్పండి, ఏమన్నా దాక్కుంటాడా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడైతే ధైర్యంగా ముందుకు వస్తాడు. ఆయన ఎవరు? పిరికోడు. పిరికోడు కాబట్టి ఏం చేస్తాడు? వాళ్ళకు కనబడకుండా తన పనేదో తాను చేసుకుంటా ఉంటే దేవదూత వచ్చి ఏం చేస్తుంది? ఏమంటుంది? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటుంది. అని ఏమన్నాడు మళ్ళీ? యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా. గిద్యోను దేవదూతను అడిగిన ప్రశ్న ప్రతి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అడిగే ప్రశ్న ఇది. వండర్ఫుల్ క్వశ్చన్ అన్నమాట. చూడండి అన్నమాట. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. ఏంటి? దేవుడు తోడై ఉన్నాడని చెప్పారు, మంచిదే. చిత్తం ఏలినవాడా, మరి దేవుడు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవించింది? నీకు ఎప్పుడు రాలేదు? దేవుడు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? జనరల్గా దేవుడు తోడై ఉంటే ఏం జరగాలి? మనుషుల ఒపీనియన్ ఏంటి?
పాజిటివ్గా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, దీవెనలు, హెల్త్, వెల్త్, అష్టైశ్వర్యాల, సుఖ సంపదలు, భోగభాగ్యాలు. చాలామంది ప్రార్థనలో ఇవన్నీ ఉంటాయి. అష్టైశ్వర్యాలు, సుఖభోగాలు, ఆయుష్, ఆరోగ్యాలు. మరి అట్లా ప్రార్థన చేయొచ్చు, చేయకూడదు దేవునికి తెలియాలి, చేసే వాళ్ళకే తెలియాలి. కానీ గిద్యోను క్వశ్చన్ ఏంటంటే, నిజంగా దేవుడు నాకు తోడై ఉంటే నాకెందుకు శ్రమ, ఎందుకు ఇలా సంభవిస్తుంది? ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు చూడండి. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. చూసారా? ఇప్పుడు మా పితరులు మాకేం చెప్పారంటే, ఐగుప్తు దేశములో నుంచి దేవుడు మనల్ని గొప్ప అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి తీసుకొచ్చాడ్రా అని చెప్పారు. మరి ఇప్పుడు ఇప్పుడు అద్భుతాలేవి, ఇప్పుడు ఆశ్చర్య కార్యాలేవి, మాకు ఈ దుస్థితి ఎందుకు సంభవించింది అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, గిద్యోను భక్తిపరుడే, గిద్యోను దేవుణ్ణి ఎరిగిన వాడే, గిద్యోనుకి దేవాశక్తి ఉంది, దేవుడు అంటే ఏంటో ఎరిగాడు. తన పితరులు చెప్పిన దానిని బట్టి దేవుడంటే ఒక అవగాహన ఉంది, కానీ ఇట్లెందుకు జరిగింది అనే ఒక అనుమానం తన మనసులో ఉంది. ఆ అనుమానాన్ని ఆయన దేవదూతతో వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు నోటీస్ చేయాలి. దేవుడు కానీ దేవదూత కానీ భక్తిహీనుల దగ్గరికి రారు. మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, జెనసిస్ టు రెవల్యూషన్, దేవుడు కానీ దేవదూత కానీ ఒక వ్యక్తి యొద్దకు వచ్చి మాట్లాడింది అంటే ఆ వ్యక్తి భక్తిపరుడై ఉంటేనే వచ్చి మాట్లాడాడు. అంటే ఎంతో కొంత దేవాశక్తి, దేవుణ్ణి గూర్చిన ఆసక్తి వారికి ఉండబట్టే దేవుడు వచ్చి వారితో మాట్లాడారు తప్ప ఎవరితో కూడా దేవుడు భక్తిహీనుల దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. ఉన్నారు ఎవరైనా అట్లా? ఉన్నారు ఎవరైనా? అబ్రహాము అన్యుడే, కానీ అన్య దేవతల విషయంలో ఆసక్తి కలిగిన వాడు ఆయన. అవునా కదా? అందుకే ఆయన దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడు. ఈవెన్ చూడండి, హింసకుడను, దూషకుడను, హానికరుడని చెప్పిన సౌలు, ఆయనేం పిచ్చోడై జనాలను చంపాడా? సంఘాన్ని హింసించాడా? యెహోవా దేవుని పట్ల అతనికున్న ఆసక్తి అలా చేసేటట్లు చేసిందంతే. ఆయన గమాలియేలు పాదాల దగ్గర ఏం నేర్చుకున్నాడు? తనకు తెలిసిన దేవుని పట్ల తనకు కలిగి ఉన్న పౌరుషాన్ని ఆయన చూపెట్టాడు. అంతేనా కదా? అందుకే దమస్కు మార్గములో దేవుడు సౌలును దర్శించాడు. ఆది కాండములో అబ్రహాము అన్యుడైనప్పటికీ దర్శించి తన బిడ్డగా చేసుకున్నట్లుగా సౌలును కూడా దమస్కు మార్గంలో దర్శించి తన యొక్క సేవ కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొర్నేలుతో దేవదూత 3 గంటలకు మాట్లాడేది. కొర్నేలు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇలా ప్రతి ఒక్కరిని నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు దర్శించిన ప్రతి ఒక్కరు కూడా భక్తులే. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని దర్శించాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే ఖచ్చితంగా మన లోపల దేవాశక్తి అనేది ఎప్పటికీ ఉండాలి. దేవుణ్ణి గూర్చిన ఆసక్తి. అటువంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఈయన ప్రశ్నలన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చాడు. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం చదివిన వ్యక్తిగా మీకు చెప్పగలను. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం ఏముంటుంది తెలుసా? ఇశ్రాయేలులు తప్పు చేయడం, దేవుడు అన్య రాజులను ప్రేరేపించడం, వాళ్ళని బలపరచడం, వీళ్ళకి తన సొంత పిల్లలైన ఇశ్రాయేలుని అన్ని జనులకు అప్పగించడం, వాళ్ళకు బుద్ధి వచ్చేదాకా వాళ్ళతో దెబ్బలు కొట్టియడం, వాళ్ళకు బుద్ధి వచ్చినాక అయ్యా అని మొరపెడితే మళ్ళా ఒక న్యాయాధిపతిని లేపడం, వాళ్ళని రక్షించడం, మళ్ళీ వీళ్ళు కామన్గా మళ్ళీ పాపం చేయడం, మళ్ళా దేవుడు వీళ్ళని మళ్ళీ చెరకప్పగించడం, మళ్ళీ వీళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ మొరపెడితే మళ్ళీ తీసుకురావడం. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం ఇదే.
కొన్నిసార్లు అనిపిస్తుంది, మన దేవుడే మనల్ని ఎందుకు శత్రువులకు అప్పగిస్తున్నాడు? అవునా? మా అబ్బాయిని కొట్టండి అని మీ నాన్న వచ్చి వేరే వాళ్ళ నాన్నతో చెప్పేట్టుంటుంది. ఇది మాకు నానేనా అనే ప్రశ్న వచ్చింది ఫస్ట్. కానీ దేవుడు న్యాయాధిపతుల గ్రంథం మొత్తం అలానే వ్యవహరించాడు. ఇశ్రాయేలు తప్పు చేయడం, అన్యరాజును తీసుకురావడం, చెరకి తీసుకెళ్ళిపోవడం, బాగా దెబ్బలు కొట్టియడం, అయ్యో అని మొరపెడితే మళ్ళీ న్యాయాధిపతిని లేపడం. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన పిల్లలు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు మన దేవుడు కాదు. ఎలాగైనా మనల్ని కొట్టైనా తిట్టైనా ఫస్ట్ ప్రవక్తలను పంపాడు, వినలా. అందుకే రాజులను లేపాడు. రాజుల గ్రంథాల్లో మీకు ఇవన్నీ. అసలు బబులోను రాజు అయిన ఆయన ఎవరు? నెబుకద్నెజర్ ఎవరు? అన్యుడా? ఇశ్రాయేలు రాజు కాదు కదా. బబులోను రాజు నెబుకద్నెజర్ 100% అన్యుడు. కానీ దేవుడు బబులోను రాజు చేతికి ఇశ్రాయేలుని స్వయంగా అప్పగించాడు. మందిరములో ఉన్న పాత్రలను తీసుకొచ్చేటట్లుగా చేసింది ఎవరు? దేవుడే. తన పిల్లల్ని శిక్షించాడు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు మనం తప్పు చేస్తూ ఉంటే ఊరుకునే దేవుడు కాడు. ఈపు చింతపండు చేసైనా మార్గంలోకి తీసుకొని వస్తాడు. వింటే వినలేదా నేను శత్రువు చేతికి అప్పగిస్తాడు. ఇక నీ జీవితం ఆగం. దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఆయన అంటాడు, తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి శిక్షిస్తాడు. అంతే. ప్రేమ లేదనుకో శిక్షించాల్సిన అవసరం లేదు, అసలు నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? కుమారునికి బెత్తం వాడని వాడు కుమారునికి శత్రువు అంటాడు. అంటే ఏం చేయాలి మనం? ఖచ్చితంగా పిల్లల మీద ప్రేమ ఉంటే దండించైన వారిని సరైన మార్గంలోకి నడిపించాలి. అది దేవుని యొక్క పద్ధతి. సో ఈ రీతిగా గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చాడు. ఇక నేను మొత్తం చెప్పాలంటే నాకు టైం సరిపోదు, షార్ట్కట్లో ముగించేస్తాను. ఓకే, పావుగంట టైం ఉంది, పావుగంట అయిపోయింది. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను నేను. దేవుణ్ణి ప్రశ్నించాడు. తర్వాత 6వ అధ్యాయములోనే కృంగిపోయిన తనను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని ఎందుకన్నాడు? తనను ప్రోత్సహించడానికి. దేవుడు కృంగిన వారిని బలపరిచే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. ఊరకనే ఆ మాట లేదు. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటే ఆ కెపాసిటీ నీకుంది, ఆ శక్తి నీకుంది. నువ్వెందుకు దాక్కున్నావు ఇక్కడ అని దాని అర్థం. ఆ తర్వాత చూడండి, మీరు జాగ్రత్తగా కనుక అధ్యాయంలో చూస్తే, మీరు తర్వాత చదువుకోండి, బయలు దేవత బలిపీఠాన్ని పగలగొట్టాడు గిద్యోను. తెలుసా మీకు? కాకపోతే అప్పటికి కొంచెం భయం ఉండాలని బట్టి అక్కడ ఒక మాట ఉంటుంది, భయపడి పగలు చేయలేక రాత్రి చేశాడంట. ఇంకా భయం ఉంది ఆయనకి, కానీ చేయనైతే చేశాడు. ఎంత భయం కదా. ఇప్పుడు ఒక గుడి దగ్గరికి వెళ్ళి మనం గుడిని రాత్రి దోషం చేసినట్టుంటుంది, ఎట్లుంటుందమ్మా? కానీ గిద్యోను ఏం చేశాడు? బయలు దేవత బలిపీఠాన్ని విరగొట్టాడు ఆయన. ఒక మాట వినండి, రోషము కలిగిన అంటే ఆ పౌరుషం, ఆ రోషం దేవుడు ఆయనలో పెట్టాడు. ఇప్పుడు అట్లా చేయకండి, ఇప్పుడు అట్లా చేయకూడదు కూడా. అది మొత్తం పాత నిబంధనది. ఆ నైట్ ఆ గుడిని ఆయన ధ్వంసం చేసిన తర్వాత ఎవరు చేశారా అని ఎంక్వైరీ చేస్తే ఈయనే చేశాడని తెలిసింది. ఈ గిద్యోను తండ్రి దగ్గరికి వాళ్ళందరూ వచ్చి, ఏడు మీ అబ్బాయి, ఇప్పుడు మీ అబ్బాయిని మేము ఏదో ఒకటి చేయాలంటే అలా తండ్రి ఒక అద్భుతమైన మాట అంటాడు. దొరుకుద్దా? చదువుతావా? ఎన్నో వచ్చిన అమ్మది? చదువు తల్లి.
తన పక్షమున తానే వాదించవచ్చు. ఒకడు తన బలిపీఠమును విరుగగొట్టినందున అతనితో బయలు వాదించుకొనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుపయ్యలని పేరు పెట్టారు. హలో, చూసారా ఎంత చక్కగా చెప్పాడు ఆన్సర్ అసలు. ఇక వాళ్ళు ఏం చేయాలి, సప్రదా పోయారు. ఇక అంటే ఇండైరెక్ట్గా చాలా తిట్టాడు. మీ దేవుడు దేవుడైతే, ఆయనకి రోషం ఉంటే ఆయన చూసుకోమని మీరేందే. ఇప్పుడు దేవుడు అని చెప్తున్నారు, మీ దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకోలేడా? మీరు ఆయన తరపున వచ్చి మీరు వాదించడం ఏంటి అంటే వాళ్ళకి సౌండ్ లేదు. నిజమే కదా, మరి మా దేవుడు ఉంటే చూసుకోవాలి కదా అని సైలెంట్గా వెళ్ళిపోయారు. జ్ఞానం చూసారా, ఎంత జ్ఞానం అది. ఆ వే ఆఫ్ టాకింగ్ అనేది అందరికి రాదు. మాట్లాడొచ్చు, ఏదో ఒకటి మాట్లాడతారు, కానీ ఈ వేలో కొన్నిసార్లు మాట్లాడడం చాలా జ్ఞానం అది. మనకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఈ జ్ఞానం కావాలని ప్రభుని అడగాలి మనం. హల్లెలూయా. మొత్తం మీద ఆ దెబ్బతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ గొడవ ఆగిపోయిందా లేదా? ఆ తర్వాత మరలా దేవదూత గిద్యోనుకి ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను దేవుణ్ణి శోధిస్తాడు. బొచ్చు, ఏం బొచ్చు అది? గొర్రె బొచ్చు. ఒకసారేమో గొర్రె బొచ్చు అక్కడ పెట్టి గొర్రె బొచ్చు మీదనే మంచు పడాలంటాడు, అట్నే పడుతుంది. ఇంకొకసారి ఏమనుకోకు నాయన, ఈ బొచ్చు మీద కాకుండా చుట్టూ పడాలంటాడు. పాపం దేవుడు ఎంత ఓపికో, ఒక మనిషితో ఆటలాడినట్టు ఆడతాడు ఆయన గిద్యోను. దేవుడు కూడా పాపం ఓపికతోని ఆయన చెప్పినట్టే చేశాడు. కొన్నిసార్లు దేవుడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు చాలా ర్యాష్గా ఉంటాడు. కానీ గిద్యోని విషయంలో వచ్చేసరికి పాపం పర్లేదులే, ఇప్పుడు పని జరగాలి కాబట్టి మరి అలా చేద్దామని ఓపికతో ఉన్నాడు. ఆయన చెప్పినట్టే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం అట్లా చేయకుండా ఉండటం మంచిది. దేవుణ్ణి పరీక్షించొద్దు. దేవుడు వచ్చి స్వయంగా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ పరీక్షించడం అనేది కొంచెం ఇబ్బందికరమే. కానీ గిద్యోను అలా చేశాడు. పిరికోడు కదా, నమ్మకం ఇంకా కుదరట్లా. తర్వాత చాలామందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరతాడు. ఎంతమందిని? దేవుడు అంటాడు చివరికి 300 మంది చాలు, ఎక్కువ మంది వద్దబ్బాయి, 300 మంది చాలని చెప్పి 300 మందితో యుద్ధానికి వెళ్ళి మిద్యానీయులందరినీ అద్భుతంగా జయిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకోటి ఏంటి తెలుసా, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఏంటంటే ప్రతి వాని ఖడ్గము తన పొరుగు వాని మీదకి దేవుడు తిప్పాడు. మిద్యానీయులే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. యెహోవా యుద్ధము చేస్తాడనే దానికి నేను యెహోషువ గురించి ఏం చెప్పానంటే, వడగండ్లను దేవుడు కురిపించాడు యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు. ఇక్కడేమో వాళ్ళని వాళ్ళు చంపుకునేటట్లు దేవుడు చేశాడు. ఇంకోసారి ఏమో మోసే టైంలోనో యెహోషువ టైంలోనో కందిరీగలను పంపించాడు. ఇస్కియా కాలంలో ఒక్క దేవతకు వచ్చి 1,83,000 మందిని పడేసిపోయింది. వాస్తవానికి ఇవన్నీ చదువుతూ ఉంటే మనకు ఒక ధైర్యం రావాలి. నా పక్షముగా యుద్ధము చేసేది యెహోవాయే అనే ఒక ధైర్యం మనకు వస్తే కొంచెం మనం స్టేబుల్గా ఉండగలం. లేకపోతే మనం భయపడిపోతాం. బలహీనుడైన పిరికివాడైన గిద్యోనును బలపరిచింది దేవుడు. మోషేను కూడా దేవుడు ఎట్లా ఒప్పించాడు? నేను బోనయ్యా నీకు దండం పెడతన్నా కూడా దేవుడు ఒప్పించి పంపించాడు. దేవుడు ఎలాంటి వాడంటే బలహీనుల ద్వారానే బలమైన కార్యాలు చేస్తాడు. బలమైన వారు బలమైన కార్యాలు చేస్తే పెద్ద విశేషం ఏమైనా ఉంటుందంటారా? ఉండదు. బలహీనులు బలమైన కార్యాలు చేస్తే అప్పుడు విశేషం. దేవుడు అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయం ప్రకారం జ్ఞానులను దేవుడు ఏర్పరచుకోడు, బలవంతులను దేవుడు ఏర్పరచుకోడు. ఎవరు ఏర్పరచుకుంటాడు? బలహీనులను, వెర్రివారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే అబ్బా ఇట్లాంటి ద్వారా దేవుడు అట్లాంటి కార్యాలు చేశారు, ఈయన వల్ల కాదరా, నాకు తెలుసు ఈడు కాదు చేసింది దేవుడే అని చెప్పుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ఇంకోటి ఏంటి తెలుసా, గిద్యోను 8వ అధ్యాయంలోకి రండి. ఆయన జ్ఞానం కూడా చూడండి.
గిద్యోను తండ్రి జ్ఞానం చూసాం, ఇప్పుడు గిద్యోని జ్ఞానం. 8:1-2 వచ్చినా చూడండి. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, ఎఫ్రామీలు గిద్యోనుతో ఏమన్నారు? నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? ఆ, మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు ఆ, నేను పిలవలేదని చెప్పి ఆ. అతనితో కఠినంగా కలిగించిరి. చూసారా, జయవంత వచ్చిన తర్వాత ఇదొక శోధన. సరే జయించారు, ఏదో ఒకటి మనోళ్ళే కదా అనుకోవట్లే. మమ్మల్ని విలువకుండా ఎందుకు పోయినావు నువ్వు? ఆయన చెప్పిన సమాధానం అమ్మా. అంతకందు, ఆ, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? ఆ, అబీయజేరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఆ, ఎఫ్రాయిమీయుల పనిగా మంచిది కాదా? ఆ, దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఆ, ఓరేబు, జేబు మీ చేతికి అప్పగించెను. ఆ. మీరు చేసినట్టు నేను చేయగలనా అనెను. బా, అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది. అయిపోయా. చూసారా, మంచి ఫైటింగ్కి వచ్చారు, ఆల్రెడీ యుద్ధం అయిపోయింది, గెలిచారు, అప్రిషియేట్ చేయడానికి రాలా. కొంతమంది ఇట్లాంటి కూడా ఉంటారు సంఘంలో, కుటుంబాల్లో, సొసైటీలో. ఇదేం దరిద్రం అర్థం కాదు. ఇప్పుడు మనోళ్ళే సరే చెప్పకుండా చేయకుండా పోయారు, జయం వచ్చింది కదా, సరే వెరీ గుడ్ శబాసనాలా? లేదు లేదు, నాకు చెప్పకుండా ఎందుకు పోయాను? చాలా సులభంగా స్వీట్ ఏం చెప్పాడు? చివరి వచనం ఏముందమ్మా? చివరిలో మీలాగా రెండో వచనం అది. మీరెక్కడా నేనెక్కడండి? మీరు అర్థం చేసినట్టు నేను చేయగలనా? ఏదో పోయినా చిన్న జయం వచ్చింది అనేసి వాళ్ళని ఎంత కూలి చేశాడా లేదా? ఈ జ్ఞానం కావాలి మనకేమో. బీపీలు ఎక్కువ. ఏంట్రా ఇప్పుడు చెప్పకపోతే ఏంట్రా అంటే వాళ్ళకి ఇంకెక్కువలేస్తుంది. మీ ఎంతటోని కాకపోయినా ఏదో వెళ్ళి చిన్న జయం సంపాదించుకొని వచ్చానులే అన్న మీలాగా ఎలా యుద్ధం చేయగలను అనేసరికి వాళ్ళకి మొత్తం కూలై కలహించడం మానేసి సమస్య పరిష్కారం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ జ్ఞానం లేక చాలామంది దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. భర్తతో మాట్లాడేటప్పుడు, భార్యతో మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, సేవకులతో మాట్లాడేటప్పుడు, సంఘ విశ్వాసులతో మాట్లాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనకి ఈ జ్ఞానం అవసరం. అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదో అక్కడ తగ్గకూడదు. చాలాసార్లు పౌలు పారిపోయాడు, కానీ ఒకసారి మాత్రం నేను ఎందుకు పారిపోతా అని నిలబడి ధైర్యంగా వాదించాడు. ఇంకోసారి ఏం చేశాడు? సద్దూకైలకోను పరిచయలకు యుద్ధం పెట్టాడు. దిస్ ఈజ్ కాల్డ్ డివైన్ విజ్డమ్. అంటే మంచి ఉద్దేశంతో చేసే వ్యవహారం ఇదంతా. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానం ప్రభువుని మనం అడుక్కోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మాట చెప్పి ముగిస్తాను, 5 minutes ఉంది. 8వ అధ్యాయంలోనే 22-23 వచనాలు చదవండి. వండర్ఫుల్. చూసారా ఎంత మంచి మనసు అండి. జనరల్గా విజయం తెచ్చిన తర్వాత ఏమన్నా నేనే మీకు రాజుని, నా తర్వాత మళ్ళీ నా పిల్లలే, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలే బిడ్డలారా అనాలా లేదా? కానీ ఏమన్నాడు? మిమ్మల్ని యెహోవా ఏలాలి. మేమెవరం? నేనెవరిని, నా పిల్లలెవరు, వాళ్ళ పిల్లలెవరు? అధికార వాంచుందా? అధికార వాంచుందా? అధికార వాంచుంటే వాళ్ళు చెప్పకపోతే ఈయనే ముందు చెప్తాడు, ముందు నేనే ఏలాలనుకున్నాను. మనిషి జీవితంలో 3 ముఖ్యమైనవి ఉండకూడనివి ఏంటి? డబ్బు మీద వ్యామోహం, స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే కామం, స్త్రీల మీద వ్యామోహం, పురుషుల మీద వ్యామోహం ఉండకూడదు. 3వది అధికార వాంఛ, అధికార దాహం ఉండకూడదు. నేను ప్రెసిడెంట్గా ఉండాలా, నేను ట్రెజరర్గా ఉండాలా, లేకపోతే నేను సెక్రటరీగా ఉండాలా, లేకపోతే సంఘ పెద్దగా ఉండాలా, నేనే బాస్ని, లీడర్ని. ఇది దరిద్రం. వీటితో కూడా చాలామంది దేవుని దగ్గర ఫెయిల్ అయిపోయారు. నేను చెప్పింది జరగాల, నా మాటే వేదం, ఇవన్నీ సైతాను మాటలు. ఏమన్నాడు గిద్యోను?
నేను యాలను, నా పిల్లలు యాలరు, వారి పిల్లలు యాలరు, యెహోవాయే మిమ్మల్ని యాలాలి. మంచి మనసున్న వ్యక్తి. దేవుడు కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి వారిని సెలెక్ట్ చేసుకుంటాడు, పిచ్చివారిని సెలెక్ట్ చేసుకో. నేను సంసోను జీవితం మొత్తం ధ్యానం చేస్తే నాకు అర్థమైంది ఒకటే, మోహం ఆయన జీవితాన్ని మొత్తం నాశనం చేసింది. మోహం, కామాతురత. వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. ఫస్ట్ ఏమో ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, రెండోది వేశ్య దగ్గరికి వెళ్ళి ఉన్నాడు, తర్వాత దెలీలాను చూసి మోహించాడంట. ఆ మాట అండర్లైన్ చేసుకున్నాను నేను, మోహించాడు. ఎంత మోహించాడంటే ఆమె తనను దినదినము వేధిస్తున్నా కూడా, తన బలం ఎక్కడుందో బయటికి లాగుతున్నా కూడా ఆమెను విడిచిపెట్టాలనే మనసు మనకు రాలేదు. అంటే మోహం ఎట్లుంటుందంటే, అవసరమైతే ఆ మోహంలో చచ్చిపోతారు కానీ దాంట్లో నుంచి బయటికి రాలేదు. 4-5 సార్లు అబద్ధాలు ఆడతాడు, ఇట్లా చేస్తే పోయిద్ది, అట్లా చేస్తే పోయిద్దని. అప్పటికన్నా నేను చెప్పిందల్లా చేస్తుంది, నిజం చెప్పితే కూడా చేస్తుంది అనేది ఉండాలా? సోయి ఉండదిగా. ఒక మైకంలోకి వెళ్ళిపోతే ఇంకంతే, ఏం జరిగినా తెలియదు. ఇంకా ఆయన గురించి నేను మీకు దేవుని చిత్తం అయితే నెక్స్ట్ చెప్తాను. ఇంకో 2 ఉన్నారు, యోప్తా గురించి ఒక ఆయన గురించిను, సంసోను గురించి నేను చెప్పాలనుకున్నాను. అట్లా ఒక్క బలహీనత దేవుని చిత్తాన్ని చేయలేకుండా అయిపోయింది. తర్వాత ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితి మనకు ఏర్పడింది. రైట్. ఇంతకు మనం ఈ రోజున గిద్యోను గురించి నేర్చుకున్న విషయాలు ఏంటంటే, గిద్యోను ఒక భక్తిపరుడు, 100% తిరుగులేదు, భక్తిపరుడు. కాబట్టే దేవదూత అతని దగ్గరికి వచ్చి మాట్లాడింది. రెండవది, కొంచెం భయము కలిగిన వాడే కానీ దేవుని కోసం రోషం కలిగిన వాడే. దేవుడు తనని బలపరిచాడు, అవునా కదా? తర్వాత దేవుణ్ణి నమ్మకం సరిపోక పరిశోధించాడు. తర్వాత బయలు దేవత విగ్రహాన్ని, గుడిని ధ్వంసం చేశాడు. తర్వాత జ్ఞానం కలిగిన వాడు ఆయన, జ్ఞానంగా మాట్లాడాడు. తర్వాత అధికార వాంఛ కలిగిన వ్యక్తి కాదు ఆయన. నేను యాలను, యెహోవాయే మిమ్మల్ని ఏలుతాడు. నైస్ కదా? ఇంకోటి ఏంటంటే, ఒక మాట వినండి, భయం ఉండొచ్చు, పిరికితనం ఉండొచ్చు, కానీ అతి తెలివి ఉండకూడదు. దేవుడు ఒకసారి చెప్పాడంటే ఇక లోబడాలంతే. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేశాడు దేవుణ్ణి, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత లోబడ్డా లేదా? కొంతమంది మూర్ఖులు, నీ దేవుడు చెప్పినా ఆయనను, మరి ఎవడు చెప్తుంటావు? చివరికి దెయ్యం చెప్పింది అంటారు, మంచోళ్ళు చెప్పిన ఆయనరు, చివరికి దేవుడే చెప్పిన ఆయనరు, చివరికి ఎవరు మాట్లాడరు? దెయ్యం మాటిని ఆగమైపోతారు. బిట్టు చేయాలి, కోప్పడాలి, అలగాలి. ఎప్పటి వరకు? దానికి లిమిట్ ఉంటుంది. ఒకసారి దేవుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంకా దేవుడే వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నువ్వు బెట్టి చేతట కుదురుతుంది. గిద్యోను వెంటనే లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, మిద్యానీయులపై గొప్ప విజయాన్ని సంపాదించుకున్నాడు. అమాయకత్వం ఉండాలి కానీ ఈ అధిక తెలివితేటలు ఉండకూడదు. అవి మనుషుల దగ్గర, దేవుని దగ్గర చూపెట్టకూడదు. దేవుడు అమాయకుడు. వాస్తవాన్ని చూడాలంటే గిద్యోను అమాయకుడే. దేవుడు ఉంటే ఎన్ని జరుగుతున్నాయి మాకు, మమ్మల్ని ఎందుకు మిద్యానీయులకు అప్పగిస్తున్నాడనే అమాయకత్వంలో ఉండిపోయి, దేవుని మీద కొంచెం కోపం ఉంది కానీ దేవుడు మీద ఎటువంటి ఆయనకి ద్వేషం, పగ అట్లాంటిదేమీ లేదు. అందుకే దేవుడు క్లియర్ చేశాడు, దేవునికి లోబడ్డాడు, తద్వారా గొప్ప విజయం వాళ్ళకి సమకూర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అమాయకత్వం వేరు, మూర్ఖత్వం వేరు. అర్థమైందా? అమాయకత్వాన్ని దేవుడు చూసి జాలపడతాడు కానీ మూర్ఖత్వాన్ని చూసి మాత్రం దేవుడు అస్సలు బేర్ చేయలేదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలంతే. ఆయన తెలియదు కాబట్టి డైరెక్ట్గా దేవునితో అటాక్, ప్రభువా మరి ఇట్టెందుకు జరుగుతుంది మాకు చెప్పు అన్నాడు. దానికి క్లారిటీ ఇచ్చాడు, ఆ మాటకు లోబడ్డాడు. దేవుడు వచ్చి మాట్లాడితే, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం మోసేలాగా బెట్టు చేయొద్దు. లోబడాలి, విధేయత చూపెట్టాలి, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి.
అప్పుడు మనం దీవించబడతాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక.